ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే చేయము మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 3:27 అందుకు యోహాను ఎట్లనను తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 17:5 అప్పుడు నేను దేవుని ఏర్పరచుకుందును వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధముగా సనుగుచున్న సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. దేనవృత్తాంతం 1:28 ఇజ్రాయేల్ మీద నిత్యము రాజునై ఉండటకు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకున్నాను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదానిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకున్న నా యందు ఆయన దయచూపి ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 1:5 గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపై నిన్ను ఎరిగితిని. నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. ఇర్మీయా గ్రంథం 17:16 నేను నిన్ను అనుసరించి కాపురనై ఉండుట మానలేదు, ఘోరమైన దినమున చూడవాలని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆమోసు గ్రంథం 7:15 నా మందులు నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నువ్వు పోయి నా జనులకు ఇజ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11 ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పరిచయించుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 ఆయనను నేనేమైనా అది దేవుని కృప వలన అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్యా మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతం చెల్లించుకుంటూ ప్రభు మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. అందరి బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ ఆయన మీకు మహిమార్థమై మమ్మల్ని ఆడుకోండి, మీ ప్రేమలో కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.